దేవుని వాక్యము ఏ ఆత్మ ద్వారా మనకు అందుబాటులోకి తేబడిందో అదే పరిశుద్ధాత్మ మన మీద పనిచేస్తాడు. రెండు సంగతులు ఇక్కడ కూడా చెప్పాడు. అక్కడ యేసయ్య ఏమన్నాడు? ఆత్మయు జీవము అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నా మాటలు జీవము, అంతేకాదు రోగమును స్వస్థపరిచే శక్తి కూడా అన్నాడు. నీకు ప్రాణాంతకమైన జబ్బు ఉందా? తగ్గని రోగం వచ్చిందా? నేను చెబుతున్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసారా? మరణ పడకలో ఉన్నావా? నడవలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నావా? అయితే నీకు ఒకటే సమాధానం, దేవుని ఆత్మ నీ మీద పనిచేయునట్లు దేవుని వాక్యమును ధ్యానించు, 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 ధ్యానించు. దేవుని మాటలు నీలో విశ్వాసాన్ని వృద్ధి పొందించేటువంటి దేవుని కార్యములను నువ్వు వింటమో చదవటమో, వింటమో చదవటమో, వింటమో చదవటమో నువ్వు చేస్తా ఉండు. ఇదే నాకు మందనుకో. నీకు ఆన్సర్ ఎందుకు రాదో చూద్దాం.